హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, జూలై 2025 చివరిలో న్యూఢిల్లీలో జరిగిన వాటాదారుల సమావేశంలో సంచార్ సాథీ యాప్ యొక్క విస్తరించిన బహుభాషా వర్షన్ను ఎవరు ప్రారంభించారు? జవాబు, జ్యోతిరాదిత్య సింధ్యా, కమ్యూనికేషన్స్ మంత్రి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోనే ప్రతి ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి గోవా ప్రారంభించిన చొరవ పేరు ఏమిటి? జవాబు, హర్ఘర్ ఫైబర్. జూలై 2025లో 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ప్రపంచ రికార్డును ఎవరు బద్దలు కొట్టారు? జవాబు, లియోన్ మార్చంద్. ఏ చిత్రం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో క్యాలెండర్ సంవత్సరం 2023లో ధృవీకరించబడిన చిత్రాలకు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది? జవాబు, 12th ఫెయిల్. నెక్స్ట్ వన్, సెబీ వర్సెస్ స్కామ్ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యాన్ని క్రింది వాటిలో ఏది బాగా వివరిస్తుంది? జవాబు, సెక్యూరిటీల మార్కెట్లో ఆర్థిక మోసాలను గుర్తించడం మరియు నివారించడంపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం. నెక్స్ట్ వన్, ఇటీవల భారత నావికాదళం మనీలాకు చేసిన పోర్ట్ కాల్లో భాగంగా ఫిలిప్పీన్స్తో సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏ 3 నౌకలు పాల్గొన్నాయి? జవాబు, ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ శక్తి. నెక్స్ట్ వన్, ఇటీవల కోల్కతాలో భారత నౌకాదళానికి అందజేసిన 3వ నీలగిరి క్లాస్ ప్రాజెక్ట్ 17A యుద్ధ నౌక పేరు ఏమిటి? జవాబు, ఐఎన్ఎస్ హిమగిరి. నెక్స్ట్ వన్, ఏప్రిల్ టు జూన్ 2025 సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు పూర్తి సంవత్సర లక్ష్యంలో ఎంత శాతంగా ఉంది? జవాబు, 17.9%. నెక్స్ట్ వన్, 2027లో 8వ కామన్వెల్త్ యూత్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? జవాబు, మాల్టా. నెక్స్ట్ వన్, 2025లో భారత కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు, లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ జూలై 2025 చివరిలో బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, జూలై 2025లో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఐసీజీఎస్ అటల్ను ఘనంగా ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద భారత్ కోస్ట్ గార్డ్ కోసం నిర్మించిన 8 స్వదేశీయంగా రూపొందించిన ఫాస్ట్ పెట్రోల్ వెసల్స్ సిరీస్లో 6వది. ఈ ప్రయోగ కార్యక్రమం ఏ భారతీయ నగరంలో జరిగింది? జవాబు, వాస్కోడ గామా, గోవా. నెక్స్ట్ వన్, ఎంఎస్ ధోని ఇటీవల ఏ డిజిటల్ బీమా కంపెనీతో బ్రాండ్ అంబాసిడర్గా మరియు వ్యూహాత్మక పెట్టుబడిదారుగా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు? జవాబు, ఏసీకేఓ ఎకో. నెక్స్ట్ వన్, ఫినాన్షియల్ ఇయర్ 21 మరియు ఫినాన్షియల్ ఇయర్ 25 మధ్య తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్కు అత్యధిక జరిమానా వసూలు చేసిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది? జవాబు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, ఇటీవల 97 సంవత్సరాల వయసులో మరణించిన రాష్ట్ర సేవికా సమితి మాజీ చీఫ్ ఎవరు? జవాబు, ప్రమీలా తైమేదే. నెక్స్ట్ వన్, భారతీయ అవయవ దాన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? జవాబు, ఆగస్టు 3. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ట్రాఫిక్ లైట్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు, ఆగస్టు 5. నెక్స్ట్ వన్, జూలై 2025లో క్వీన్స్లాండ్ నుండి తొలి టెస్ట్ ఫ్లైట్ సమయంలో అంతరిక్షంలోకి చేరుకోవడానికి ప్రయత్నించి లిఫ్ట్ ఆఫ్ అయిన 14 సెకండ్ల తర్వాత కూలిపోయిన మొదటిసారిగా ఆస్ట్రేలియా రూపొందించిన మరియు తయారు చేసిన ఆర్బిటల్ రాకెట్ పేరు ఏమిటి? జవాబు, ఎరిస్. నెక్స్ట్ వన్, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు మరియు
స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి DPIIT ఇటీవల ఏ ఆరోగ్య సంరక్షణ సంస్థతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? జవాబు: రోచే ఇండియా జూలై నెలలో. నెక్స్ట్ వన్, 2025లో భారత పురుషుల జాతీయ ఫుట్బాల్ జట్టుకు కొత్త ప్రధాన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: ఖలీద్ జమీల్. నెక్స్ట్ వన్, 2025లో మనప్పురం ఫైనాన్స్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు: దీపక్ రెడ్డి. నెక్స్ట్ వన్, ప్రభుత్వ ఉద్యోగుల కోసం అధికారిక సబ్బాటికల్ లీవ్ పథకాన్ని ప్రారంభించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? జవాబు: సిక్కిం. నెక్స్ట్ వన్, ఫిబ్రవరి 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? జవాబు: భారతదేశం. నెక్స్ట్ వన్, సరసమైన గృహ నిర్మాణం మరియు ప్రాప్టెక్ రంగాలలో ఆవిష్కరణలకు మద్దతుగా ఇవ్వడానికి HDFC క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్తో ఏ ప్రభుత్వ శాఖ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? జవాబు: పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం. నెక్స్ట్ వన్, ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? జవాబు: శశిప్రకాష్ గోయల్. నెక్స్ట్ వన్, ఆగస్టు 1, 2025 నాటికి భారత నౌకాదళంలో వైస్ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ పదవిలో ఎవరు ఉన్నారు? జవాబు: వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయ్యన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.